Hi to all, welcome back to this channel. This is Akshita. In this video, I am going to explain 6th class social chapter 10 local self government part 2 video. యాక్చువల్లీ మనం పార్ట్ 1లో లోకల్ లెవెల్లో లోకల్ గవర్నమెంట్ ఓకే సో ఏ విధంగా ఉందో తెలుసుకుంటున్నాం. అండ్ ఇక్కడ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్లో రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్లో మనకు మున్సిపాలిటీస్ అండ్ గ్రామ పంచాయతీని ప్రొవైడ్ చేశారు గవర్నమెంట్. అంటే రూరల్ ఏరియాస్ పరంగా చూసుకున్నట్టయితే గ్రామ పంచాయత్ గ్రామ సభ అండ్ నెక్స్ట్ అర్బన్ పరంగా చూసుకుంటే మున్సిపాలిటీస్ ఇవన్నీ కూడా వచ్చాయి. దెన్ నెక్స్ట్ మనం ఈ వార్డ్ మెంబర్స్ గాను అలాగే సర్పంచ్గా కాంటెస్ట్ అవ్వడానికి అంటే 21 ఇయర్స్ ఎవరికైతే ఉంటాయో ప్రతి ఒక్క సిటిజన్ కూడా ఈ కాంటెస్ట్లో పాల్గొనొచ్చు. అదేవిధంగా పార్లమెంట్ ఏం చేసింది అంటే ఉమెన్కి కూడా రిజర్వేషన్ కల్పించింది. అంటే మన స్టేట్లో ఉమెన్కి 50% రిజర్వేషన్ కల్పించింది అనమాట. అలాగే క్యాస్ట్ వారికి కూడా ఎస్సీ ఎస్టీ బీసీ వారికి కూడా రిజర్వేషన్ కల్పించింది. దెన్ ఎలక్షన్స్. Normally, elections to Grama Panchayat takes place once in every 5 years. During these elections, every voter casts 2 votes, one to elect the ward member and another to elect the sarpanch. The person who gets the maximum votes is declared to be elected. ఓకే సో నార్మల్గా ఈ పంచాయత్ ఎలక్షన్స్ 5 ఇయర్స్కి ఒకసారి జరుగుతాయి. ఇందులో అంటే ఈ ఎలక్షన్స్లో మనం 2 votes వేయాలి. అంటే ఈ 2 votes దేనికంటే ఒక ఓట్ వచ్చేసి వార్డ్ మెంబర్కు అలాగే ఇంకొక ఓట్ వచ్చేసి సర్పంచ్కు. వార్డ్ మెంబర్ అంటే ఏమో చెప్పాం మనం ఆల్రెడీ. ఇక్కడ ఒక విలేజ్ని నంబర్ ఆఫ్ వార్డ్స్గా డివైడ్ చేస్తారు. ఓకే ఒక్కొక్క వార్డ్ వచ్చేసి పర్సన్ ఎన్నుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకే అండ్ ఈచ్ వార్డ్లో ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ కలిగి ఉంటారు. అలా ఆ విధంగా ఒక్కొక్క వార్డ్ మెంబర్ని ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆ విలేజ్కు సర్పంచ్ని కూడా ఎన్నుకోవాలి. కాబట్టి వార్డ్ మెంబర్కి ఒక ఓటు సర్పంచ్కి ఒక ఓటు వేయాల్సి ఉంటుంది. ఎవరికైతే ఎక్కువ ఓట్స్ వస్తాయో ఆ పర్సన్ మనం ఎలక్ట్ చేసుకున్నట్టు. సో 5 years వన్స్ పంచాయత్ ఎలక్షన్స్ జరుగుతాయి. సర్పంచ్. The Sarpanch is the head of the Grama Panchayat and has the responsibility of implementing all the decisions of the Panchayat and looking after day-to-day functions of the Panchayat. The Sarpanch is also responsible for the income and expenditure of the Panchayat. As much, the Sarpanch has a lot of responsibility. In many villages, we see some active Sarpanches who have changed the fate of villages. ఓకే సో ఇక్కడ మనం 2 votes వేస్తున్నాం. ఎవరికి? ఒకటి వార్డ్ మెంబర్కు ఇంకొకటి సర్పంచ్కు. సో ఈ సర్పంచ్ వచ్చేసి మొత్తం గ్రామ పంచాయతీకే పెద్ద అన్నమాట. సో ఇతను ఆ విలేజ్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ అలాగే ఏమైనా డెసిషన్స్ తీసుకుంటారు కదా, విలేజ్ బాగు కోసం తీసుకోవాల్సినటువంటి డెసిషన్స్ అన్నిటినీ కూడా సర్పంచ్ ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. ఓకే గ్రామ సభలో మనం కొన్ని ఫెసిలిటీస్ని అడుగుతూ ఉంటాం. ఓకే అండ్ అలాగే నెక్స్ట్ ఎటువంటి మార్పులు చేయాలంటే అటువంటి డిస్కషన్స్లో పాల్గొనే ఉంటాం కదా. సో అటువంటి డెసిషన్స్ అన్నిటిని కూడా ఇంప్లిమెంట్ చేసేటువంటి రైట్స్ సర్పంచ్కుంటాయి. సో అతనికి మాత్రమే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అదేవిధంగా పంచాయత్లో ఎటువంటి ఫంక్షన్స్ జరుగుతున్నాయి అంటే పంచాయత్ కింద వచ్చేటువంటి వార్డ్ మెంబర్స్ కావచ్చు ఇతరులు కావచ్చు. సో వీళ్ళంతా కూడా ఏ విధంగా వర్క్ చేస్తున్నారు అండ్ ప్రజలకు చేరాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా వెళ్తున్నాయా లేదా. సో ఈ విధంగా ప్రతి ఒక్క రెస్పాన్సిబిలిటీ అంతా కూడా సర్పంచ్ది ఉంటుంది. నెక్స్ట్ ఆ పంచాయత్ యొక్క ఇన్కమ్ కావచ్చు లేదా ఎక్స్పెండిచర్ కావచ్చు ఇదంతా కూడా ఈ సర్పంచ్కి బాధ్యతగా ఉంటుందన్నమాట. ఓకే సో ఈ సర్పంచ్ మాత్రమే ఇన్కమ్ గురించి కానీ అండ్ ఎంత ఖర్చు చేశారు వీటి గురించి బాధ్యత ఉంటుంది. చాలా వరకు మనం కొన్ని విలేజెస్లో చూస్తూ ఉంటాం. ఓకే సో పలానా సర్పంచ్ ఈ విలేజ్ యొక్క ఫేట్నే మార్చేసింది అని. అంటే కొంతమంది ఏం చేస్తారంటే టోటల్ వాళ్ళ యొక్క సర్వీస్ అంతా కూడా విలేజ్ బాగు కోసం సర్వీస్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఓకే మనం న్యూస్ పేపర్లో చూస్తున్నట్టయితే పలానా గ్రామానికి చెందినటువంటి సర్పంచ్ ఈ ప్రజల యొక్క జీవితాలని మార్చేసింది అంటే చాలా చేంజెస్ తీసుకొని వచ్చిందనమాట. అంటే నాట్ ఓన్లీ గర్ల్ అండ్ ఉమెన్ అని కాదు, ఇక్కడ
జస్ట్ నేను ఒక చెప్తున్నా, సర్పంచ్ అనేటువంటి ఒక పర్సన్ ఎవరైనా, వెదర్ ఈమె హీ హార్ షీ ఎవరైనా కావచ్చు. సో ఒక గ్రామాన్ని మార్చినట్టు, ఆ గ్రామానికి ఎన్నో మంచి పనులు చేసినట్టు మనం చూస్తూ ఉంటాం న్యూస్ పేపర్లో కావచ్చు, టీవీలో కావచ్చు. ఓకే, సో ఇటువంటి పంచాయతీలు కూడా చాలామంది ఉంటారు. ఉప సర్పంచ్, Sarpanch and ward members elect one of the ward members as the deputy or Upa Sarpanch through indirect election. The Upa Sarpanch acts in the absence of Sarpanch. ఓకే, సో ఇక్కడ అగైన్ సర్పంచ్ అలాగే మిగతా వార్డ్ మెంబర్స్ ఉంటారు కదా, సో వీళ్ళంతా కలిసి వీళ్ళంతా కలిసి ఒక పర్సన్ ఎన్నుకుంటారు. ఈ పర్సన్ ఎవరో కాదు, వన్ ఆఫ్ ద వార్డ్ మెంబర్ అనమాట. ఓకే, సో వార్డ్ మెంబర్లోని ఒక పర్సన్ని ఎన్నుకోవడం జరుగుతుంది. ఈ పర్సన్ ఒక డిప్యూటీగా, అంటే సర్పంచ్ లేని సమక్షంలో ఉప సర్పంచ్ యొక్క ఫంక్షన్స్ ఇతని యొక్క రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సర్పంచ్ లేరనుకోండి, సర్పంచ్ ప్లేస్లో ఉప సర్పంచ్ ఉండి వాళ్ళ యొక్క ఫంక్షన్స్ని అలాగే వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీని ఉప సర్పంచ్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ వార్డ్ మెంబర్స్లో ఒకరిని ఎన్నుకొని సో ఆ పర్సన్నే ఉప సర్పంచ్గా ఎలెక్ట్ చేస్తారనమాట. అంటే ఇక్కడ ఇండైరెక్ట్ ఎలక్షన్ ఉంటుంది. నెక్స్ట్ ఓట్స్ అవేమి ఉండవు. సో ఎవరినో ఒకరిని ఎలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ద ఫంక్షన్స్ ఆఫ్ గ్రామ పంచాయత్. ఇప్పుడు మనం గ్రామ పంచాయతీ యొక్క ఫంక్షన్స్ ఏమున్నాయో చూద్దాం. ద కన్స్ట్రక్షన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ వాటర్ సోర్సెస్, రోడ్స్, డ్రైనేజ్, స్కూల్ బిల్డింగ్స్ అండ్ అదర్ కామన్ ప్రాపర్టీ రిసోర్సెస్. ఓకే, సో వాటర్ సోర్సెస్ అంటే చెరువులు, కాలువలు ఇటువంటివి నిర్మించడం కావచ్చు, అండ్ వీటి యొక్క మెయింటెనెన్స్, రోడ్స్ యొక్క కన్స్ట్రక్షను, డ్రైనేజ్ సిస్టమ్ మెయింటెనెన్స్, స్కూల్ బిల్డింగ్స్, ఓకే ఫ్రీ ఎడ్యుకేషన్ కల్పించడానికి స్కూల్ బిల్డింగ్స్, అండ్ మనకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క రిసోర్సెస్ అంతా కూడా ఈ గ్రామ పంచాయతీ మనకు ప్రొవైడ్ చేస్తుంది, రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది. లివింగ్ అండ్ కలెక్టింగ్ లోకల్ ట్యాక్సెస్. సో ట్యాక్సెస్ అన్నిటిని కూడా కలెక్ట్ చేసుకోవాలి కదా, సో ట్యాక్సెస్ అన్నిటిని కూడా కలెక్ట్ చేసుకునేది గ్రామ పంచాయతీ కింద ఉన్నటువంటి వారు. ఎగ్జిక్యూటింగ్ గవర్నమెంట్ స్కీమ్స్ రిలేటెడ్ టు జనరేటింగ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ద విలేజ్. ఓకే, కొన్ని గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటాయి కదా, సో ఈ గవర్నమెంట్ స్కీమ్స్ చాలా వరకు అంతా కూడా ఈ గ్రామ పంచాయతీ ఫంక్షన్స్ కిందే వస్తాయి. సో వీళ్ళ ద్వారానే ఎగ్జిక్యూట్ అవుతాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయ్మెంట్ కలిగించడము, ఓకే నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించడం, ఇటువంటివన్నీ కూడా ఈ స్కీమ్స్ అన్నీ కూడా ఈ గ్రామ పంచాయతీ యొక్క ఫంక్షన్స్. సో వి నో, ఇక్కడ చూడండి ఫిగర్ 10.3 పబ్లిక్ అమెంటీస్. ఓకే, లైక్ స్ట్రీట్ లైట్స్ కావచ్చు, అండ్ నెక్స్ట్ రోడ్స్, స్కూల్ బిల్డింగ్స్, డ్రైనేజ్ సిస్టము, ట్యాప్ వాటర్, ఇవన్నీ కూడా మన యొక్క అవసరాలన్నమాట. సో ఇవి గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది, లోకల్ వారిగా మనకు ప్రొవైడ్ చేస్తుంది. సోర్స్ ఆఫ్ ఫండ్స్ ఫర్ ద పంచాయత్. సో యాక్చువల్గా మనం ఏం చెప్పుకుంటున్నాం, ఫస్ట్ నుంచి గ్రామ పంచాయత్ నుంచి మనకు ఇటువంటి అమెంటీస్ అన్నీ కూడా వస్తున్నాయని చెప్తున్నాం. మరి అమెంటీస్ అంటే గవర్నమెంట్ మనకు అమెంటీస్ని, పబ్లిక్ అమెంటీస్ని ప్రొవైడ్ చేస్తూ ఉంది, డిఫరెంట్ వేలో రెస్పాన్సిబిలిటీ తీసుకుంటూ ఉంది విలేజ్ వెల్ఫేర్ కోసం. మరి ఇటువంటివన్నీ చేయడానికి ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? సో డబ్బులు కావాలి కదా ఇవన్నీ కల్పించాలంటే, మరి ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయి చూద్దాం. కలెక్షన్ ఆఫ్ ట్యాక్సెస్ ఆన్ హౌసెస్, మార్కెట్ ప్లేసెస్ ఎక్సెట్రా. ఇప్పుడు మనం ప్రతి ఒక్కరు కూడా హౌస్ యొక్క ట్యాక్స్ కడుతూ ఉంటాం, ఓకే లేదంటే మార్కెట్ ట్యాక్స్ కడుతూ ఉంటాం, షాప్స్ పెట్టినట్టయితే షాప్ ట్యాక్స్ కడుతూ ఉంటాం. సో ఈ ట్యాక్సెస్లో నుంచి వచ్చినటువంటి దాన్ని కూడా ఫండ్గా యూజ్ చేస్తారనమాట. అంటే దీని నుంచి ట్యాక్సెస్ కట్టింటాం కదా, సో ఈ ట్యాక్సెస్ నుంచి వచ్చినటువంటి అమౌంట్ అంతా కూడా విలేజ్ వెల్ఫేర్ కోసం యూజ్ చేస్తారు. గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ అండ్ లోన్స్ ఫ్రమ్ ద స్టేట్ గవర్నమెంట్స్, జిల్లా పరిషత్ అండ్ మండల్ పరిషత్. ఓకే, సో మనకు స్టేట్ గవర్నమెంట్ నుంచి లేదా డిస్టిక్ వారీగా, మండల్ వారీగా మనకు కొన్ని లోన్స్ వస్తూ ఉంటాయి, మనకు కాదు గ్రామ పంచాయతీ వరకు. సో ఈ విధంగా వాళ్ళు ఆ అమౌంట్ని విలేజ్ వెల్ఫేర్ కోసం యూజ్ చేస్తారు. డొనేషన్స్ ఫ్రమ్ లోకల్ పీపుల్. సో ఇన్ కేస్ ఇటువంటి సోర్సెస్ నుంచి ఎటువంటి యూజ్ లేదనుకోండి, లోకల్ పీపుల్ ఉంటారు కదా, సో వాళ్ళ దగ్గర నుంచి కూడా డొనేషన్స్ తీసుకోవడం జరుగుతుంది.
నెక్స్ట్, డూ యూ నో గ్రామ సచివాలయం, విలేజ్ సెక్రటేరియట్. సో రీసెంట్గా మనం చూస్తున్నట్టయితే ఈ గ్రామ సచివాలయం గురించి విని ఉంటాం కదా. ఓకే, తెలుసుకుందాం. The system of Grama Sachivalayam was started on October 2nd, 2019 in our state. One Grama Sachivalayam is established per 2000 people. There are 11 village secretariat functionaries in every Grama Sachivalayam. The main aim of Grama Sachivalayam is to provide government services to the public effectively, transparently, and with accountability. The service delivery is done through Grama volunteers appointed for how many household each. ఓకే, రీసెంట్గా మన ఏపీలో గ్రామ సచివాలయం సిస్టమ్ని ఏర్పాటు చేశారు. ఎప్పుడు 2019 అక్టోబర్ 2nd. ఓకే, అంటే 2000 పీపుల్కు ఒక గ్రామ సచివాలయంని ఏర్పాటు చేశారనమాట. ఓకే, సో 2000 మంది ప్రజలకు ఒక గ్రామ సచివాలయాన్ని ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ దగ్గర ఇక్కడ 11 విలేజ్ సెక్రటరీ ఫంక్షన్స్ కూడా ప్రతి ఒక్క గ్రామ సచివాలయంలో ఉంటాయంటే వీళ్ళంతా కూడా ఎంప్లాయీస్ అనమాట, సెక్రటరియట్ ఎంప్లాయీస్. గ్రామ సచివాలయం, ప్రతి ఒక్క గ్రామ సచివాలయంలో 11 విలేజ్ సెక్రటరియట్ ఎంప్లాయీస్ ఉంటారు. సో ఈ గ్రామ సచివాలయం ఏర్పాటు చేయడానికి మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే, ఓకే, మన స్టేట్లో గ్రామ సచివాలయం సిస్టమ్ అనేది 2019లో ఏర్పాటు చేశారు. ఓకే, మన ఏపీ గవర్నమెంట్. దీని మెయిన్ ఎయిమ్ ఏంటి, ఎందుకు అంటే, సో ప్రతి ఒక్క సిటిజన్కు, సో నాట్ ఓన్లీ సిటిజన్, సో పబ్లిక్లో ఉన్నటువంటి వాళ్ళకు, లైక్ పీపుల్కి, ప్రతి ఒక్క పీపుల్కి గవర్నమెంట్ సర్వీసెస్ అన్నిటినీ కూడా ప్రొవైడ్ చేయాలని, ఓకే, బాధ్యత రహితంగా, ట్రాన్స్పరెంట్లీగా, ఎఫెక్టివ్లీగా ప్రతి ఒక్క సర్వీస్ని ప్రొవైడ్ చేయడానికి గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేశారు. అండ్ మనకు ఈ సర్వీసు ఎవరి ద్వారా సక్సెస్ అవుతుంది అంటే, సో గ్రామ సచివాలయంలో కొంతమంది వాలంటీర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, కొన్ని హౌసెస్కి ఈ వాలంటీర్ అని పెట్టడం జరిగింది. అంటే 50 హౌసెస్కి ఒక వాలంటీర్గా ప్రొవైడ్ చేశారనమాట. సో ఈ వాలంటీర్స్ ద్వారా మనకు ఈ సర్వీస్ అనేది అందుతుంది. సో ఇదంతా కూడా సచివాలయం, గ్రామ సచివాలయం గురించి. లెట్స్ డూ. With the help of your teacher or parents, try to know the services provided by the Grama volunteers. ఓకే, సో గ్రామ వాలంటీర్స్ ద్వారా మీకు అందినటువంటి సర్వీసెస్ గురించి తెలుసుకోమంటున్నారు. ఓకే, సో ఈ గ్రామ వాలంటీర్స్ ద్వారా ఇప్పుడు మన ఇంట్లో ఓల్డ్ పీపుల్స్ ఉంటారు. ఓకే, ముసలి వాళ్ళు ఉంటారు, వీళ్ళకు పెన్షన్ వస్తూ ఉంటుంది. ఇంతకుముందు అయితే పంచాయతీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అక్కడ లైన్లో నిలబడి సో అప్పుడు తంబేసి అమౌంట్ తీసుకోవాల్సి వచ్చేది. ఓకే, సో చాలా కొన్నిసార్లు అయితే వరుస పెద్దగా ఉంటుంది, చాలా వరకు వేడి చేసి తీసుకోవాలి. బట్ ఇప్పుడు అలా కాకుండా వాలంటీర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఒక 50 హౌసెస్కి ఒక వాలంటీర్. సో ఈ 50 హౌసెస్లో ఉన్నటువంటి ఓల్డ్ పీపుల్స్ అందరికీ కూడా ఇతని ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఈ పెన్షన్ విషయానికి కాకుండా మనకు మంత్లీ ఓకే, రేషన్ నెక్స్ట్ వస్తుందిలేండి. అండ్ దెన్ ఇంకా సో కొన్ని సర్వేస్ జరుగుతూ ఉంటాయి. ఓకే, సో ప్రతి నెల సర్వే జరుగుతుంది. సో ఈ వాలంటీర్ వచ్చి విలేజ్ అనకూడదు, సో మీ స్ట్రీట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, సో ఇతర ప్రాబ్లమ్స్ని వచ్చి అతను సర్వే చేసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇటువంటి వర్క్స్ అన్నీ కూడా వాలంటీర్స్ చేస్తారు. ఓకే, లేదా మనకు ఓటర్ లిస్ట్ అప్లై చేయాలన్నా, లేదా మనకు ఏదన్నా స్కీమ్ కింద మనం ఏమైనా అప్లై చేసుకోవాలన్నా కూడా ఈ గ్రామ వాలంటీర్ మనకు హెల్ప్ చేయాల్సి ఉంటుంది. అంటే వాళ్ళ యొక్క సర్వీస్ని మనకు హెల్ప్ చేయడం అన్నమాట. మండల్ అండ్ జిల్లా పరిషద్. In the previous section, we read about Grama Panchayat. About 20 to 40 Gram Panchayat come under Mandal Parishad. All the Mandal Parishads in the district come under Jilla Parishad. The members of Mandal Parishad territorial constituencies are elected directly by the voters. Some members of
ఓకే, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఓకే, ప్రీవియస్ సెక్షన్లో మనం చూసాం గ్రామ పంచాయత్ గురించి తెలుసుకున్నాం. ఓకే, గ్రామ పంచాయతీ యొక్క ఫంక్షన్స్ గురించి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. మరి ఈ గ్రామ పంచాయత్ అంటున్నాం కదా, అంటే డిస్టిక్ ఈ అంటే దగ్గర దగ్గర ఒక మండల్ కింద 20 to 40 గ్రామ పంచాయతీ వస్తాయన్నమాట. ఓకే, సో మనం విలేజ్ వారీగా గ్రామ పంచాయతీని చూసాం. అండ్ దగ్గర దగ్గర ఒక మండల్లో 20 to 40 గ్రామ పంచాయతీ ఉంటాయి. సో ఈ 20 to 40 గ్రామ పంచాయతీ అంతా కూడా దేని కిందకు వస్తాయంటే మండల్ పరిషత్ కిందకు వస్తాయన్నమాట. అండ్ నెక్స్ట్ జిల్లాలో ఉన్నటువంటి మండల్ పరిషత్ అన్నీ కూడా డిస్టిక్ లైక్ జిల్లా పరిషత్ కిందకు వస్తాయి. ఓకే, డిస్టిక్లో ఉన్నటువంటి అన్ని మండల్ పరిషత్ అంతా కూడా జిల్లా పరిషత్ కిందకు వస్తాయన్నమాట. మరి ఈ ఎంపీటీసీలను అంటే మండల్ పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యూయన్స్ మెంబర్స్ని ఎవరు ఎన్నుకుంటారు అంటే డైరెక్ట్ ఓటర్స్ ఎన్నుకుంటారు. ఓకే, సో వీళ్ళు ఓటు వేయాల్సి ఉంటుంది ఎంపీటీసీ వాళ్ళకు. అండ్ దెన్ ఓకే, సో ఇప్పుడు ఏం చెప్తున్నాను, ఒక మండల్ కిందకి 20 to 40 గ్రామ పంచాయతీ వస్తాయి. అగైన్ జిల్లా పరిషత్ కిందకి డిస్టిక్లో ఉన్నటువంటి మండల్ పరిషత్ అన్నీ కూడా వస్తాయన్నమాట. మరి మండల్ పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీ మెంబర్ని ఎవరు ఎన్నుకుంటారు అంటే ఓటర్స్ ఎన్నుకుంటారు, అంటే ఆ సిటిజన్స్ ఎన్నుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మండల్ పరిషత్లోని కొన్ని మెంబర్స్ నామినేట్ అవుతారనమాట. అంటే సో ఎవరైతే లైక్ ఎలెక్ట్ చేయాలనుకుంటారో వాళ్ళు నామినేట్ అవ్వడం కూడా జరుగుతుంది. ద ఎంపీటీసీస్ ఎలెక్ట్ 1 member అమాంగ్ దెమ్ యాజ్ మండల్ ప్రెసిడెంట్ అండ్ 1 as వైస్ ప్రెసిడెంట్ త్రూ ఇండైరెక్ట్ ఎలక్షన్. The Jilla Parishad members are elected from Jilla Parishad territorial constituency by voters directly. Some members of Jilla Parishad are nominated. ఓకే, సో ఇక్కడ మనం ఏం చెప్పుకుంటున్నామంటే ఈ ఎంపీటీసీ మెంబర్స్ని, ఓకే, ఈ ఎంపీటీసీ మెంబర్స్ని ఎవరు ఎన్నుకుంటున్నారు, ప్రజలు ఓటు వేసి ఎన్నుకుంటున్నారు, డైరెక్ట్ ఓటర్స్ ద్వారా ఎన్నుకోవడం జరుగుతుంది. అగైన్ ఈ ఎంపీటీసీ మెంబర్స్ వచ్చేసి ఒక పర్సన్ని అంటే ఒక మెంబర్ని ఎన్నుకుంటారనమాట. ఈ మెంబర్ని మండల్ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరుగుతుంది. అండ్ ఇంకొక పర్సన్ వచ్చేసి వైస్ ప్రెసిడెంట్గా. సో ఇక్కడ ఓటు ఉండవు, ఇండైరెక్ట్ ఎలక్షన్ మాత్రమే ఉంటుంది. డైరెక్ట్ ఎలక్షన్ ఉండదు. ఇండైరెక్ట్ ఎలక్షన్ ద్వారా మండల ప్రెసిడెంట్ని అలాగే వైస్ ప్రెసిడెంట్ని ఎన్నుకుంటారు. ఎవరు? ఎంపీటీసీ మెంబర్స్. నెక్స్ట్ జిల్లా పరిషత్ మెంబర్స్ వచ్చేసి జిల్లా పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీ. ఓకే, సో ఇక్కడ నుంచి ఈ జిల్లా పరిషత్ మెంబర్స్ని ఎన్నుకోవడం జరుగుతుంది. ఈ జెడ్పీటీసీ మెంబర్స్ని కూడా మనం ఓటర్స్ ద్వారా అంటే డైరెక్ట్ ఎలక్షన్ ద్వారానే ఎన్నుకుంటాము. The ZPTCs elect 1 member among them as Jilla Parishad chairman and 1 as vice chairman through indirect election. సో ఎలా అయితే ఎంపీటీసీ మెంబరు ఒకరిని ప్రెసిడెంట్గా అలాగే ఇంకొకరిని వైస్ ప్రెసిడెంట్గా ఇండైరెక్ట్ ఎలక్షన్ ద్వారా ఎలక్ట్ చేస్తారో, అదేవిధంగా జెడ్పీటీసీలో కూడా ఒక మెంబర్ని చైర్మన్గాను అలాగే ఇంకొక మెంబర్ని వైస్ చైర్మన్గాను ఇండైరెక్ట్గా ఎలక్ట్ చేసుకుంటారనమాట. నెక్స్ట్, the Jilla Parishad and the Mandal Parishad coordinate the activities of the panchayat in the district and the mandal, approve their plans and allocate the funds. ఓకే, సో జిల్లా పరిషత్ కావచ్చు, మండల్ పరిషత్ కావచ్చు, ఈ రెండు కూడా అంటే ఈ 2 పరిషత్స్ కూడా కలిసి అంటే పంచాయతీలో జరుగుతున్నటువంటి యాక్టివిటీస్ అంటే డిస్ట్రిక్ట్ పరంగా కావచ్చు, మండల్ పరంగా కావచ్చు, ఈ రెండింటిలోనూ జరిగేటువంటి పంచాయతీ యాక్టివిటీస్కు వీళ్ళు బాధ్యత వహిస్తారనమాట. అలాగే ప్లాన్స్ ఏమన్నా ఉన్నట్టయితే వీటిని అప్రూవల్ చేయడం కూడా జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఫండ్స్ని కూడా అలొకేట్ చేయొచ్చు. థింక్ అండ్ రెస్పాండ్. హూ ఈజ్ యువర్ ఎంపీటీసీ అండ్ జెడ్పీటీసీ? ఓకే, సో ఇప్పుడు రీసెంట్గా మనకు ఎలక్షన్స్ జరిగాయి. ఎంపీటీసీ ఎవరో జెడ్పీటీసీ ఎవరో తెలుసు. అంటే మీ విలేజ్లో ఎంపీటీసీ ఎవరు, జెడ్పీటీసీ ఎవరు, సో మీరు రాయాల్సి ఉంటుంది. దెన్ హౌ మెనీ మండల్స్ ఆర్ దేర్ ఇన్ యువర్ డిస్ట్రిక్ట్? సో ఒక్కొక్క డిస్ట్రిక్ట్లో కొన్ని మండల్స్ ఉంటాయి. అండ్ మీ డిస్ట్రిక్ట్లో ఎన్ని మండల్స్ ఉన్నాయి? లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఇన్ అర్బన్ ఏరియాస్. సో ఇప్పటిదాకా మనం రూరల్ ఏరియాస్ వరకు చూసాం. ఓకే, రూరల్ ఏరియాలో వచ్చేసరికి లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ కింద మనం గ్రామ సభని అలాగే గ్రామ పంచాయత్ ఉందని చెప్పుకున్నాం.
దెన్ రూరల్ ఏరియాస్లో a city or town is much bigger than village in terms of population and extent in area. Providing public amenities in towns and cities is a very complex job and it needs a large organization. They are called urban local bodies. There are three kinds of municipal bodies depending upon the size of the population. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం విలేజ్ తీసుకున్నాం. విలేజ్లో మనకు దగ్గర దగ్గర ఏమని చెప్పుకున్నాము, లైక్ ఈ విలేజ్ని అగైన్ వార్డ్స్గా డివైడ్ చేస్తారని చెప్పాం. ఓకే, సరే మరి బట్ విలేజ్లో వార్డ్స్ని డివైడ్ చేస్తున్నాం. ఈవెన్ ఒక చిన్న విలేజ్ అయినప్పటికీ కూడా సో అందులో ఉన్నటువంటి స్ట్రీట్స్ని కాలనీస్ని వార్డ్స్గా డివైడ్ చేస్తున్నాం. దెన్ ఇక్కడ సిటీ అంటే ఒక విలేజ్ కన్నా పెద్దదన్నమాట. అంటే సో విలేజ్ కన్నా చాలా పెద్దదని చెప్పుకోవచ్చు సిటీ కానీ టౌన్ కానీ. అంటే పాపులేషన్ పరంగా అలాగే ఏరియా పరంగా. పాపులేషన్ పరంగా కూడా సిటీ పెద్దగా ఉంటుంది అండ్ నెక్స్ట్ ఏరియా పరంగా కూడా సిటీ విలేజ్ కన్నా ఎక్కువగానే పెద్దగా ఉంటుంది, లైక్ 4 times పెద్దగానే ఉంటుంది. సో ఇటువంటి సిటీస్ అండ్ టౌన్స్లో పబ్లిక్ అమెంటీస్ని ప్రొవైడ్ చేయాలంటే చాలా కష్టం అన్నమాట. ఓకే, అండ్ వాళ్ళ యొక్క నీడ్స్ని తెలుసుకోవాలన్నా కూడా మనకు పెద్ద పెద్ద ఆర్గనైజేషన్ని ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో అందుకని చెప్పే అర్బన్ లోకల్ బాడీస్ని ఏర్పాటు చేయడం జరిగాయి. సో వీటినే మనం ఏమంటాం, అర్బన్ లోకల్ బాడీస్ అంటాం. ఇందులో అగైన్ 3 kinds ఆఫ్ మున్సిపల్ బాడీస్ ఉన్నాయి. అంటే పాపులేషన్ బేస్ చేసుకొని, పాపులేషన్ సైజ్ బేస్ చేసుకొని మున్సిపల్ బాడీస్ని అగైన్ 3 kindsగా డివైడ్ చేశారనమాట. నోటిఫైడ్ ఏరియా కౌన్సిల్, నగర్ పంచాయత్, మున్సిపల్ కౌన్సిల్ అండ్ మున్సిపల్ కార్పొరేషన్. ఓకే, సో ఈ విధంగా పాపులేషన్ బేస్ చేసుకొని అంటే 20,000 నుంచి 40,000 పీపుల్ వరకు ఉంటే నగర పంచాయత్ గాను, అండ్ నెక్స్ట్ 40 నుంచి 3 lakhs పీపుల్ వరకు ఉన్నట్టయితే మున్సిపల్ కౌన్సిల్ గాను, నెక్స్ట్ అంతకన్నా 3 lakhs కన్నా మించినారనుకోండి పాపులేషను, సో మున్సిపల్ కార్పొరేషన్గా. సో ఈ విధంగా 3 kindsలో ఈ మున్సిపల్ బాడీస్ని డివైడ్ చేయడం జరిగింది. లిస్ట్ అవుట్ ద పబ్లిక్ అమెంటీస్ ప్రొవైడెడ్ బై ద లోకల్ బాడీ ఇన్ యువర్ ఏరియా. సో మీ ఏరియాలో లోకల్ బాడీ ద్వారా ప్రొవైడ్ చేసినటువంటి పబ్లిక్ అమెంటీస్ లైక్ స్ట్రీట్ లైట్స్, స్కూల్ బిల్డింగ్స్, దెన్ ట్యాప్ వాటర్, డ్రైనేజ్ సిస్టమ్, సో ఇవన్నీ కూడా పబ్లిక్ అమెంటీస్ అన్నమాట. ఓకే, సో మనం అర్బన్ లెవెల్లో చూసాం కదా 3 kinds ఆఫ్ మున్సిపల్ బాడీస్ అనేవి ఉన్నాయి. 20 నుంచి 40,000 పీపుల్ వరకు ఉన్నట్టయితే దాన్ని మనం నగర పంచాయత్ అంటాము. ఓకే, నగర పంచాయత్ అంటాం. మరి ఈ నగర పంచాయత్ గురించి తెలుసుకుందాం. ఈచ్ నగర్ పంచాయత్ యాజ్ ఎ కమిటీ కన్సిస్టింగ్ ఆఫ్ ఎ చైర్మన్ విత్ వార్డ్ కౌన్సిలర్స్. మెంబర్షిప్ కన్సిస్ట్ ఆఫ్ ఏ మినిమమ్ ఆఫ్ 10 elected ward members and 3 nominated members. The NAC members of the Nagar Panchayat are elected from the several wards of the Nagar Panchayat on the basis of adult franchise for a term of 5 years. There are seats reserved for scheduled caste, scheduled tribes, backward classes and women. The councillors or ward members are chosen by direct election from electoral wards in the Nagar Panchayat. ఓకే, సో ప్రతి ఒక్క నగర పంచాయతీలో ఒక కమిటీ ఉంటుందన్నమాట. ఓకే, సో నగర పంచాయతీకి ప్రతి ఒక్క కమిటీ ఉంటుంది. ఈ కమిటీలో చైర్ మెంబరు అలాగే వార్డ్ కౌన్సిలర్స్ కూడా ఉంటారు. అండ్ మెంబర్షిప్ అంటున్నాం ఇక్కడ, అంటే ఈ మెంబర్షిప్లో మినిమం 10 elected వార్డ్ మెంబర్స్ ఉంటారు, అలాగే 3 nominated members ఉంటారు. ఓకే, సో మెంబర్షిప్లో వచ్చేసి మినిమం 10 elected వార్డ్ మెంబర్స్ అలాగే 3 nominated members ఉంటారు. నెక్స్ట్ ఈ నాక్లో అంటే నోటిఫైడ్ ఏరియా కౌన్సిల్ లేదా నగర పంచాయత్ అని కూడా అనొచ్చు. సో ఈ నగర పంచాయత్ మెంబర్స్ వచ్చేసి వార్డ్ మెంబర్స్ అంటే ఆ నగర పంచాయతీ యొక్క వార్డ్ మెంబర్స్ ద్వారా ప్రతి 5 yearsకి ఎన్నుకోవడం జరుగుతుందన్నమాట. ఓకే, సో మనం ఎలా అయితే ఇప్పుడు చెప్పుకున్నామో ఈ ఎలక్షన్స్ 5 yearsకి ఒకసారి జరుగుతాయని పంచాయత్ ఎలక్షన్స్. సో అదేవిధంగా ఇక్కడ నగర పంచాయత్ ఓకే, సో 5 years టర్మ్ బేస్ చేసుకొని నగర పంచాయత్లో కూడా సెవెరల్ వార్డ్ మెంబర్స్ ఎన్నుకోవడం జరుగుతుంది. ఎవరిని? నగర పంచాయత్ మెంబర్స్ని. అండ్ నెక్స్ట్ ఈ మెంబర్స్కు సీట్స్ అన్నీ కూడా రిజర్వ్ అయి ఉంటాయి. అంటే ఎస్సీ వాళ్ళకు, ఎస్టీ వాళ్ళకి, అలాగే బీసీ వాళ్ళకు, అండ్ నెక్స్ట్ ఉమెన్ రిజర్వేషన్ కూడా ఉందని చెప్పుకున్నాం.
అండ్ మన స్టేట్లో ఉమెన్స్కి నియర్లీ 50% రిజర్వేషన్ ఉందన్నమాట. యాక్చువల్లీ పార్లమెంట్ ఏం డిసైడ్ చేసింది, 1/3 ఉమెన్ రిజర్వేషన్ ఉండాలి అని చెప్పింది. సో మన స్టేట్లో వచ్చేసి, మన ఏపీలో వచ్చేసి 50% రిజర్వేషన్ కల్పించిందనమాట ఉమెన్స్కు. ఓకే. సో నగర పంచాయతీలో ఉన్నటువంటి ఈ కౌన్సిలర్స్ కానీ, వార్డ్ మెంబర్స్ కానీ, వీళ్ళను డైరెక్ట్ ఎలక్షన్ ద్వారా చూస్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, ఎలక్టరల్ వార్డ్స్ ద్వారా, లైక్ ఓటర్స్ మనం వేస్తాం కదా, ఆ విధంగా. దెన్ మున్సిపల్ కౌన్సిల్. నెక్స్ట్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ 40,000 నుంచి 3 lakh పీపుల్ వరకు ఉన్నారనుకోండి. సో అప్పుడు మున్సిపల్ కౌన్సిల్గా వస్తుంది అది. ఈచ్ మున్సిపాలిటీ హ్యాస్ ఏ మున్సిపల్ కౌన్సిల్ విత్ ఎలక్టెడ్ మెంబర్స్ హూ ఆర్ నోన్